జిల్లా ఉప కార్యవర్గ సభ్యులకు మరియు నియోజకవర్గ ఉప కార్యవర్గ సభ్యులకు తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు అందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు. ప్రోత్సహించాలి, చదువులో ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఓపా వాళ్ళు చేపట్టింది. ఓపా అనేటువంటిది ఏంటంటే మనం మీరు అనుకోవచ్చు, విశ్వబ్రహ్మ సంఘం ఉంది, సంఘం ఓపా అనేది చాలామందికి తెలియదు. ఓపా అనేటువంటిది మన 5 కుల వృత్తుల వాళ్ళకి కుల సంఘాలు ఉన్నాయి. కానీ ఈ వృత్తులు చేయకుండా వివిధ వృత్తులలో అంటే ఉద్యోగాల్లో, ప్రభుత్వ ఉద్యోగాలు, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా లేదా అకౌంటెంట్గా మొదలైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరినీ ఒక గొడవ కిందికి అంటే మన విశ్వబ్రహ్మణం మనమంతా ఒకటే అనేటువంటి ఐక్యత తీసుకురావడానికి అట్లాంటి వాళ్ళందరినీ గ్యాదర్ చేయడానికి డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, లాయర్ కావచ్చు, ఇంకేదైనా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కావచ్చు, ఏదైనా అట్లాంటి వాళ్ళందరినీ ఒక గొడవ కిందికి తీసుకురావడానికి ఒక సంస్థను ఏర్పాటు. బట్టి సంస్థను ఏర్పాటు చేస్తే ఏం బాగుంటుంది? కనీసం మనం అంతగా మన కుల బాంధవులకు ఏదైనా ఒక ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేపట్టాలి. ఇది ముందుగా 2000 సంవత్సరంలో కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఏర్పాటు చేశారు. వాళ్ళు ఒక కరీంనగర్కి మాత్రమే పరిమితమైంది. వాళ్ళు 2 మంచి ప్రొఫెషన్లో ఉన్నట్టు వాళ్ళందరినీ కూడా ఎందుకు తీసుకురావచ్చు, వాళ్ళు కూడా మన విశ్వబ్రహ్మణులకు ఎందుకు సేవ చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో నియోజకవర్గాల మధ్య కొన్ని అర్హత పంపిణీ చేసి, కొన్ని అక్కడ ఎలక్షన్స్ చేసి, కొన్ని వాళ్ళ ప్రజలను ప్రోత్సహించడానికి కానీ లేదా పేద వెనుకబడిన పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ చదువు కొంత ఆర్థిక సహాయం చేయడానికి కానీ ఎవరైనా దాతలు ఉంటే వాళ్ళను మనం గుర్తించి వాళ్ళ దగ్గర నుంచి పలానా పిల్లవాడు బాగా మంచిగా చదువుతున్నట్టు మీరు సహాయం చేస్తే అతడు భవిష్యత్తులో బాగుపడతాడు అనేటువంటి ఉద్దేశంతో కొంత మేము సమన్వయకర్తగా పనిచేస్తూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది ఇంతవరకు మన పిల్లలకు అట్లాంటి అవకాశం లేదు కాబట్టి అట్లాంటి అవకాశం కలిగించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని మా ద్వారా తీసుకోవచ్చు. ఈ ప్రతిభా పురస్కారాలలో ఈ ఓపా సంఘం వారు ఇచ్చే బహుమతి ఒక ప్రోత్సాహాన్ని మీరు అందరూ భావించాలి. బహుమతి విలువ కాదు, వాళ్ళు ఇచ్చే మనసును మీరు గుర్తించాలి. ఇటు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వాళ్ళందరినీ ఈ సందర్భంగా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు వారి ఇష్టపూర్వకంగా చూడడం జరుగుతుంది. కృష్ణదాస్ సార్ గారు వేదికపై చేసి తమ యొక్క సందేశాన్ని ఈనాటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు అందించవలసిందిగా కోరుతున్నాం. నా కుడిపక్క అలాగే నా ముందున్నటువంటి మిగతా వివిధ స్థాయి ఓపా సంఘ పార్టీలు స్కిల్స్ చెప్పాను కనుక నాకున్న అనుభవంతో 27 సంవత్సరాల అనుభవంతో నేను మీకు 2 ముక్కలు చెప్తాను. దాని గురించి చూపించాను. రైట్, ఎప్పటికైనా మనం పరుపల్లెల్లో పాల్గొంటున్న వాళ్ళని చూసి ఈరోజు కొట్టి ఎంజాయ్ చేస్తుంటాం. మనందరికీ తెలిసిన విషయం. ఒక పరుపల్లె జరుగుతుందా, దాన్ని పరిగెడుతుంటే అందరూ పరిగెడుతుంటే మనం చూసి ఈరోజు కొడుతుంటాం. పరిగెత్తు అందరూ మనం ఫ్రెండ్ ఉంటే పరిగెత్తు పరిగెత్తు అంటే అక్కడ పరిగెత్తడానికి లేని తిప్పలు మనం పడతాం. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవడం ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడున్నటువంటి పిల్లలందరూ మీరు స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నారు. మరి అలా చదువుకుంటారా, నిద్రపోతున్నారా, ఆడుకుంటున్నారా మనకి ఇంట్లో తల్లిదండ్రులకు తెలియదు బాబా. కానీ ఇంట్లో తల్లిదండ్రులు ఏం కలగంటుంది తెలుసా? నా బిడ్డ స్కూల్కి వెళ్ళింది, నా కొడుకు ఇప్పటికి పోయాడు, కొడుకు దెబ్బకు 10కి పై మధ్య సంపాదిస్తాడు, ఎంత కష్టపడుతుందో అనేటువంటి ఆశలతో బాధపడుతుందో. అంటే ఒక పోరాటం మీదైతే మరో పోరాటం మీ తల్లిదండ్రులు. ఇంకా మీకు తెలియకుండా ఇంకా పోరాటం వాళ్ళు మల్లుకుంటున్నాడు. ఎవరు? వాళ్ళు ఉపాధ్యాయులు. ఒక మంచి పరిగెత్తేటువంటి క్రీడాకారిని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పిల్ల ఉళ్ళకాండి తక్కే పెరింబల్ ఉషా. ఎవరు? పిల్ల ఉళ్ళకాండి తక్కే పెరింబల్ ఉషా. దాని పూర్తి పేరు చెప్పారు, పొట్టిగా పీటీ ఉషా. కానీ మరి ఎలా ఇప్పుడు ప్రపంచం గుర్తించగలుగుతుంది అంటే దేశం వ్యవస్థ గుర్తించగలుగుతుంది, ప్రపంచంలో కూడా ఒక వ్యక్తిగా మిగిలిపోయాడు. అంటే మీకు తెలియదు మీరు అలా అవుతారని, ఏదో రోజు అలా కాగలరు. ఆ విశ్వాసాన్ని మీ మనసులో ఉంచుకోండి. ఎప్పటికైనా మనసులో ఉంచుకోవాల్సిన మాట ఒకటి, ఎప్పటికీ మనసులో రానియకుండా మాట ఒకటి. ఎప్పటికీ అనుకోండి, వై కాంట్ ఐ
అంటే అర్థం నేను ఎందుకు చేయలేను అని అర్థం. ఎప్పటికీ మనసులో రాయి మాట వై షుడ్ ఐ అంటే నేను ఎందుకు చేయాలి, నేను ఎందుకు చేయాలి అంటే మీరు ఏం చేయలేరు, నేను ఎందుకు చేయలేను అంటే ఏమైనా చేయొచ్చు, ఏమైనా యూ కెన్ ఆఫ్ కోర్స్. ఇప్పుడు సాధించిన అందరూ దేవుళ్ళ లేదా ఆకాశంలోకి వెళ్ళి పడతారు. వాళ్ళు వాళ్ళు మనలాగే తల్లి గర్భంలో మోసి బయటకు వచ్చినటువంటి మనుషులే. మల్లె కళ్ళ తెల్లనైన మనసున్న పూమలు, తేజ కన్న తీయనైన హృదయమున్న బాలలు, మల్లె కళ్ళ తెల్లనైన మనసున్న పూమలు, నీ మనసే తీయగలం, నీ మాటే కమ్మగలం, నీ జరిగితే మాకెంతో గర్వకారణం. అమ్మాయి ఏదైనా ధైర్యం లేదు. ఒక ప్రయత్నాన్ని పెట్టుకున్నామంటే దాన్ని వదిలిపెట్టకుండా మనము ఏదైనా చేయగలగాలి. ఈనాడు మనందరూ మన ఉపాధ్యాయులు చెప్పారు అన్నిటి గురించి. అడుగు ఏం చేశాడు, ఒకటే సందర్భంలో తను సాధించలేకపోయాడు. మొదటి 3 సార్లు ఏది కొట్టలేకపోయారు. 4వసారి ఒక ఉద్యోగం వచ్చింది, కానీ ఆ ఉద్యోగం తృప్తి పడలేదు. నేను ఖచ్చితంగా ఐఏఎస్ కావాలి, నేను జాతీయ స్థాయికి వెళ్ళాలనుకున్నాడు. ఆ కృషితో పట్టుదలతో చదివి 5వసారి తను అనుకున్న సాధించాలి. అంటే మనం సాధించాలి అనేటువంటి పట్టుదల మన లోపల ఉంటే మనకి సాధ్యం కానిది ఏదీ లేదు. ఈనాడు ప్రపంచంలో కులాన్నింటి ఒకటికేసి భారతదేశ ఔన్నత్యాన్ని గొప్పగా ఉన్నటువంటి ఆదిశంకరాచార్యులు మన దేశంలో 4 ప్రధాన పీఠాలు ఏర్పడించుకున్నారు. కంచిపీఠము, శృంగేరి పీఠము, ఈ విధంగా పుష్పగిరి పీఠము, మొత్తం 4 పీఠాలు ఏర్పాటు చేశారు ఆదిశంకరాచార్యులు. ఈ ప్రజలు ఈనాడు బ్రాహ్మణులకు కూడా గురువై, ఈనాడు మనం చెప్పినటువంటి వేద బ్రాహ్మణులు మేము ప్రవృత్తం చేస్తాం కదా, ఆ బ్రాహ్మణులకు కూడా గురువే ఆదిశంకరాచార్యులు. ఆదిశంకరాచార్య విశ్వప్రభుడు. ఇది మనం గ్రహించాలి. ఇలా మనం సాధించాలంటే దేనైనా సాధించగలుగుతాం, దేనికైనా ముందుగలుగుతాం. మనలో ప్రతిభ ఉంటుంది, కానీ దాన్ని ముందుకు మనం తీసుకురాలేము. కాబట్టి మీరందరూ విద్యార్థులను ప్రతిభా పురస్కారం తీసుకోవడం కాకుండా దీన్ని నిరంతరం గుర్తుపెట్టుకొని నేను ఈనాడు నియోజకవర్గ స్థాయిలో ప్రతిభా పురస్కారం పొందాను, భవిష్యత్తులో జిల్లా స్థాయిలో, ఆ భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో, ఆ భవిష్యత్తులో నేను జాతీయ స్థాయిలో ఏదో అవార్డు పొందాలి అనేటువంటి దృఢ సంకల్పంతో మీరు ముందుకెళ్తే అన్నీ సాధిస్తారు అని మీ అందరికీ మోపా తరఫున తెలియజేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. ఎందుకంటే వారు ఏ పని చేయమైనా నాతో ఇది కాదు అనడం ఉండదు. వారి మాటలు ఏనాడు లేదు కాదు ఉండదు, ఏదైనా చేయగలుగుతారు. మాటల్లో అంటే మాట తక్కువ, చేతలు ఎక్కువ. చేసి నిరూపిస్తారు తప్ప మాటలు మాట్లాడమంటే బాబు ఇక్కడ చూడు. తర్వాత వెంకటం విష్ణుప్రియ, తండ్రి పేరు శ్రీరాము గారు, 9 GPA, సిద్ధంగా ఉండాలి. ఆహ్వానించాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకు భావించాలి, వేరు వేరు కాదు, ఎవరు తీసుకున్నా మన పిల్లలే, అందరూ మన వాడే. కాబట్టి మనస్ఫూర్తిగా అందరూ చెప్పలు కొట్టాలని చెప్పి కోరుతున్నాను. మోడల్ స్కూల్ మరియా, గవర్నమెంట్ స్కూల్ మోడల్ స్కూల్ మరియా. తర్వాత కొత్తపల్లి రమ్య, తర్వాత చెప్పండి.
ఎంతమంది ఇస్తారు మంచి రా ఎన్ని కిలోమీటర్లు ఉంది Thank you.